హాయ్ అండి, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు డిఏవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు చేపల కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. చూడండి, మా మేనల్లుడు ఇక్కడ మాకు పంట కాలువ ఉందండి, కాలువలో పట్టుకొచ్చాడు. చూడండి, దీనిలో బొమ్మిడాయి అండ్ వాలగా. ముందుగా మనం ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత దీనిలో సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి ఒకటి, 3 పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా వేయించుకుంటున్నానండి. చూడండి, ఇవి కొంచెం బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటో ఒకటే తీసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. చూడండి, ఈ రెండు బాగా మగ్గనివ్వాలండి. చూడండి, బాగా మగ్గినాయి కదా. 2 నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత టమాటా ముక్క కూడా బాగా కుక్ అవ్వాలండి. అయిన తర్వాత మనం దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత అలాగే రుచికి సరిపడా కారం కూడా అండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. వేసుకుని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. వేసుకుని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ బాగా వేగనివ్వండి. ప్లీజ్ అండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అనేది. చూడండి, ఈ విధంగా బాగా 2 మినిట్స్ బాగా వేయించుకోవాలండి. తర్వాత మనం ముందుగా శుభ్రపరిచి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, ఈ చేప ముక్కలు అనేవి మనం గ్రేవీ రెడీ చేసుకున్నాం కదండి, గ్రేవీలో ఒక్కొక్కటి స్ప్రెడ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ముక్క తిప్పుకోకుండా చక్కగా సరిపోను ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మొత్తం పెట్టుకుని ఒక్కసారి కలుపుకోండి. చేప ముక్కలకు పట్టేట్టు ఈ విధంగా కలుపుకొని పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ ఆ ఆయిల్లో చేప ముక్క అనేది ఉడకాలండి. ఈలోపు నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుని ఆ పులుసును కూడా పోసేసానండి. చూడండి, ఈ విధంగా ఒక్కసారి చింతపండు పులుసు కూడా పోసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలుపుకుని మూత పెట్టేసేసేయండి. ఒక 10 మినిట్స్, ఎక్కువసేపు పట్టదండి. చూడండి, ఈ విధంగా ఒక 10 మినిట్స్ బాగా మరగనివ్వాలండి. చూడండి, కొంచెం దగ్గర పడింది కదండి పులుసు అనేది. ఈ టైంలో నేను అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, ధనియాలు మొత్తం వేసి ఒక ఉల్లిపాయ కూడా వేసానండి. వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత తరిగిన కొత్తిమీర ఓ పిడికెడు వేసుకున్నాను. చూడండి, అంతేనండి, ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అండి. చూడండి, ముక్క కూడా విరగకుండా ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూడండి, ముక్క అసలు ఇరిగిపోటు కూడా లేదండి, చక్కగా కుక్ అయ్యింది ముక్క అనేది. అంతేనండి.